లేదు కదా. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ వ్యాపారాలకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అని ముందే వచ్చేసి వదిలేస్తాయి అన్నమాట. ఇలాగా ఇప్పుడు ఇదే శివాజీ మాట్లాడుతూ సంస్కారం గురించి చెప్తూ సావిత్రిలాగా అలాగా ఒక సౌందర్యలాగా వాళ్ళంటే మనకు ఒక ఇంపాక్ట్ ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు ఆ రకంగా ఉండాలి, ఆ హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని అన్నారు. అదే కోవలో రష్మిక వస్తుంది అని అన్నారు. మరి దాన్ని కూడా చాలా ట్రోల్ చేస్తున్నారు. రష్మిక మందన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఆవిడ కనిపించేటువంటి ఆ సినిమాల్లో ఆవిడ వేసుకునే డ్రెస్సులు కావచ్చు, ఇవన్నీ మరి శివాజీ కనపడలేదా? అమ్మా నేను ఒక మాట చెప్తా, అధిక భాగము తీసుకొని ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో కనీసం కొద్దో గొప్ప అమ్మాయి కాస్త బాగుంది అని చెప్పడంలో తప్పలేదుగా. ఇప్పుడు ఒక్క ఓన్లీ సావిత్రిని సౌందర్యని తీసుకొని వదిలేస్తే సావిత్రి సౌందర్యలు ఈ జనరేషన్కి ఏం తెలుసు? తెలవదు. సౌందర్య తెలవదు, ఇంకా సావిత్రి అక్కడ తెలుస్తుంది. కాబట్టి ఈ జనరేషన్ కనెక్ట్ అవ్వాలి అని అంటే ఉన్న అందరిలోనూ ఇప్పుడు ఆ అమ్మాయి సినిమాల్లో వేసుకుందేమో నాకు తెలిసినంత వరకు రష్మిక కొద్దో గొప్ప ఇదిగా ఉంటుందని చెప్పేసి అతను ఫీల్ అయ్యాడేమో. కాస్త పద్ధతిగా ఉంటుందండి అలా ఉండండి అని చెప్పాడు. తప్పేముంది? ఇక్కడ 2 నాలుకల ధోరణి మనుషులకి ఇక్కడ దొరికిపోయాడు. ఇక్కడ నేనేమంటానంటే మరి ఇక్కడ ఒక ఆడదాన్ని పొగిడినప్పుడు ఎందుకు తిడుతున్నారా? మరి ఫ్యాన్సీ డ్రెస్లు వేసుకున్న ఆడదాన్ని పొగిడాడు కదా, పొగిడాడని అక్కడ తిడతారు, ఇక్కడ తిట్టాడని ఇక్కడ తిడతారు. అరే ఎట చెప్పాలరా మీకు? ఈ సమాజంలో వీళ్ళకి ఎట చెప్పాలి? ఎలా చెప్పాలో అలాగే చెప్పాడు శివాజీ. కాకపోతే కొంచెం ఎక్స్ట్రీమ్ అయ్యింది. సో దానికి క్షమాపణ చెప్పాడు. కానీ ఇవాళ మన డిస్కషన్ దేని మీద నడుస్తుంది? సంప్రదాయం ఎక్కడికి పోయిందని ఎవరైనా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకొక విషయము, అసలు స్వేచ్ఛ అనే దాన్ని నిర్దేశించేది ఏంటి? స్వేచ్ఛకు ఒక నిర్వచనం ఏంటి? అలాగే విచ్చలవిడతనం. ఇప్పుడు మన శివాజీ మాట్లాడుతూ కూడా ఇక స్త్రీ స్వేచ్ఛ అని రేపటి నుంచి నా మీద అందరూ వస్తారు, పెద్ద పెద్దోళ్ళు నా పైన వ్యతిరేకంగా మాట్లాడడానికి రెడీగా ఉంటారు, ఇవన్నీ కూడా నాకు తెలుసు, ఎవరు వచ్చినా కూడా పెద్ద అన్నట్టుగా ఆయన ఏదో మాట్లాడారు. ఆ స్వేచ్ఛ ఏంటి, విచ్చలవిడతనం ఏంటి? స్వేచ్ఛ అంటే నీది నాది. రాత్రి 9 అయినా 10 అయినా మనం వస్తున్నాం, ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం, పని చేసుకుంటున్నాం, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తున్నాం. మన ఇంట్లో మనకి స్వేచ్ఛని ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఇచ్చిన స్వేచ్ఛని చాలా జాగ్రత్తగా మనం సమాజంలో కూడా నిలబెట్టుకుంటున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఓకే, విచ్చలవిడితనం ఏంటో తెలుసా? బికినీలు, తర్వాత ఇంతింత గుడ్డలు, 40 ఏళ్ళు వచ్చినా కూడా వెనక జాకెట్ లేకుండా మొత్తం వీపు చూపించుకుంటూ ఇవన్నీ వేసుకొని తిరిగి ఇది కరెక్టు, నేను ఇలాగే చూపించకూడనవన్నీ నేను చూపిస్తా, నువ్వు కళ్ళు మూసుకో, నేను ఎవరితోనైనా తిరుగుతా, ఎలా అయినా ఉంటా, నువ్వెవడవి అని మాట్లాడేటటువంటివన్నీ విచ్చలవిడితనాలు అంటారు. అంటే తన మీద తనకి కంట్రోల్ లేదు, సమాజాలను మాత్రం కంట్రోల్లో ఉండమంటారు వీళ్ళు. దీన్ని విచ్చలవిడితనం అంటారు. సమాజం అంటే లెక్కలేదు, కుటుంబం అంటే గౌరవం లేదు. కుటుంబం గౌరవం ఉంటే వీళ్ళ ఇన్స్టాల్ తీసి చూడండి ఎలా ఉంటాయో, వీళ్ళ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయో, వీళ్ళు ఎవరి గురించి మాట్లాడతారో. బరి తెగింపు అంటారు వీటిల్ని. విచ్చలవిడితనము, బరి తెగింపు రెండు. స్వేచ్ఛ అనేటటువంటిది భద్రతతో కూడుకున్నటువంటిది, విచ్చలవిడితనం అనేటటువంటిది సంస్కారహీనంతో కూడుకున్నటువంటిది. ఇక్కడ అది తేడా. ఇంకా అన్ని వదిలేసినట్టే వాళ్ళు. విలువలు సంస్కారహీనం అంతే, విలువలు వలువలు రెండు వదిలేశారు కాబట్టి వాటిని సమర్థిస్తున్నారు కదమ్మా. ఇప్పుడు మనం కూడా ఎవరైనా ఒక అమ్మాయిని తిడితే ఖచ్చితంగా మనం రియాక్ట్ అవుతాం. ఎక్కడ వరకు, కొంత ఎక్స్టెంట్ వరకు. ఒక స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని చీర కట్టుకొని వచ్చిందంటే మనమేం విమర్శించాల్సిన అవసరం లేదు. లేదా ఒక డ్రెస్ వేసుకుని కొంచెం స్లీవ్లెస్ వేసుకొని వచ్చింది అని అంటే ఒక పద్ధతిగా మనం విమర్శించాల్సిన అవసరం లేదు. కూడా చాలా క్లియర్ గా ఇవాళ ఎక్కడికి వేసుకోవచ్చు ఆయన క్లియర్ గా చెప్పాడు. అక్కడి నుంచి పర్వాలేదమ్మా ఇదంతా వస్తుంది అని. మరి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి అమ్మాయి డ్రెస్ ఎలా ఉందండి? నిజంగా బాధేసింది ఆ అమ్మాయిని చూస్తే. నాకు కోపం వచ్చింది, ఆమె డ్రెస్ చూస్తే కోపం వచ్చింది, కానీ అమ్మాయి పడినటువంటి ఆవేదన చూస్తే బాధ అనిపించింది. ఒక ఆడపిల్లని గ్లామర్ అనేటటువంటి దీంట్లో, డబ్బు అనేటటువంటి మోజులో ఇంత హింసపడాలా? పైగా దాంట్లోకి వీళ్ళు నెట్టబడతారు. నెట్టబడిన తర్వాత అదే జీవితం వీళ్ళకి కావాలి కాబట్టి దాన్ని సమర్థించుకుంటారు. సమర్థించుకోండి, కానీ సమాజానికి అంటగట్టే ప్రయత్నం చేస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు, ఎండగట్టి ఆరేస్తాం. అండ్ మోరోవర్ మన భారతదేశంలో మన సంప్రదాయాల ప్రకారం మన కుటుంబంలో ఎలా ఉంటుందంటే, ఒక మగవాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిని చూస్తారు, చీరకట్టలో చూస్తారు, అక్క చెల్లెళ్ళని చూస్తారు, ఒక పద్ధతిలో వాళ్ళని పెరుగుతున్నటువంటి వాతావరణం నుంచి వచ్చిన వీళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళకి ఆయన శివాజీ చెప్పినట్టుగా పైకి చూడడానికి బాగా చూస్తారు, కానీ లోపల మాత్రం నిండా వేసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో అది మన విలువలు, మన సంప్రదాయాల్లోనే ఉంది.
ఖచ్చితంగా అమ్మా. ఇప్పుడు నేను ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, స్క్రీన్ మీద మేము అదే డ్రెస్సుల్లో కనిపిస్తాం, బయట కనిపిస్తే ఎందుకు పడుతున్నారంటే, స్క్రీన్ మీద నేనేం ఊహించుకుంటున్నానో బయట